నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని తీర్థయాత్ర పర్వ అనే అనుపర్వలోని విశేషాలను లోమశ మహర్షి గారు వివరిస్తూ ఉంటే వాటిని చక్కగా వింటున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మనం మంగళ పద్య పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పాండవులందరూ కూడా నరకాసురుని యొక్క ఎముకల ప్రోవును చూసిన తర్వాత అక్కడ శ్రీ మహావిష్ణువు వరాహావతారాన్ని విన్నారు. ఆ వరాహావతారం గురించి లోమశ మహర్షి గారు విస్తారంగా వివరిస్తూ, ఎప్పుడైతే భూమి 100 యోజనాల వరకు కూడా పాతాళంలో తను ప్రవేశించిందో అనగా కుంగిపోతుందో, అప్పుడు ఆ భూమి కుంగడానికి కారణం ఏమిటంటే భగవద్వేషులు ఎక్కువ కావడం. ఆ కారణంగా ఆ భగవద్వేషుల యొక్క సంహారం కోసం శ్రీ మహావిష్ణువు తను ఏకశృంగాన్ని ధరించిన వరాహుడిగా తను అవతరించాడు. ప్రపంచం మొత్తం కూడా అప్పుడు అల్లకల్లోలమయ్యే సందర్భంలో ఇంద్రాది దేవతలందరూ కూడా ఆ అల్లకల్లోలాన్ని ఆపమని చతుర్ముఖ బ్రహ్మగారి ప్రార్థించారు. అందుకు చతుర్ముఖ బ్రహ్మగారు వారికి అభయాన్ని ప్రసాదిస్తూ, అసురేభ్యో భయం నాస్తి యుష్మాకం కుత్రచిత్ క్వచిత్ శ్రూయతాం యత్కృతేష్వేవ సంక్షోభో జాయతే మరాహ. హే మరాహ, మరణం లేని దివ్యమైన శరీరాన్ని పొందిన హే దేవత ప్రవరులారా, మీరందరూ కూడా తెలుసుకోండి, ఇప్పుడు ప్రపంచమంతా కూడా అల్లకల్లోలమవుతుంది అంటే దానికి కారణం అసురులు కారు, రాక్షసుల కారణంతో ప్రపంచం మొత్తం కూడా ఇటువంటి ప్రకంపనలు కాదు. కానీ ఎవరి చేతనైతే ఈ ప్రపంచంలో ప్రకంపనలు ఏర్పడుతున్నాయో వాటి గురించి చెబుతాను వినండి. యోసౌ సర్వత్రగః శ్రీమాన్ అక్షరాత్మ వ్యవస్థితః తస్య ప్రభావాత్ సంక్షోభః త్రిదివస్య ప్రకాశతే. ఏ పరమాత్మ అయితే సర్వత్రగః అణురేణు తృణకాష్టాల్లో కూడా తను వ్యాప్తుడై, శ్రీమాన్ కాంతివంతుడు, సకల సంపదలు కలిగినవాడు, అలాగే అక్షరాత్మ నాశం లేని దివ్యమైనటువంటి స్వరూపాన్ని కలిగినవాడు, అటువంటి ఆ పరమాత్మ యొక్క ప్రభావం చేత, ఆ పరమాత్మ యొక్క సంకల్పం చేత ఈ ప్రపంచంతా కూడా తస్య ప్రభావాత్ సంక్షోభః, ఆ పరమాత్మ యొక్క ప్రభావం చేతనే ఈ ప్రపంచంలో సంక్షోభం అనేది పుడుతోంది. ప్రపంచం మొత్తం కూడా అలా వణికిపోతోంది. యైషా వసుమతీ కృష్ణ యోజనానాం శతం గత సముద్రతా పునస్తేన విష్ణునా పరమాత్మన. ఏ వసుమతి అనగా ఏ భూమి అయితే ఆ భగవద్వేషుల యొక్క భారం చేత కిందికి కుంగిపోయినదో, అటువంటి కుంగిపోయిన భూమిని, అందులోనూ కూడా 100 యోజనాల వరకు కుంగిపోయిన భూమిని పరమాత్మ తను ఉద్ధరణ చేశాడు, పైకి లేపాడు. ఆ పరమాత్మ యొక్క ప్రభావమే ఇదంతా కూడా. తస్యాముద్ధార్యమాణాయాం సంక్షోభః సమజాయత ఏవం భవంతో జానంతు ఛిద్యతాం సంశయశ్చవః. ఒకసారి ఇంతదాకా కూడా కుంగిపోయేటప్పుడు అల్లకల్లోలము ఇప్పుడెలా వచ్చింది అనే ఒక చిన్న సందేహం మనకు రావచ్చు. అలా వెంటనే కుంగిపోలేదు, భూమి మొత్తం కూడా నిదానంగా కుంగిపోయింది 100 యోజనాల వరకు. కానీ పరమాత్మ తను 100 యోజనాల వరకు కూడా పైకి లేపే సందర్భంలో దాన్ని వెంటనే అలా లేపేసేట. అది కిందికి రావడానికి ఎన్నో సంవత్సరాలు పట్టి ఉండొచ్చు, కానీ కొన్ని క్షణాల్లోనే పరమాత్మ దాన్ని అలా పైకి తీసుకొచ్చాడు. కాబట్టి ఆ వేగం చేత, పరమాత్మ యొక్క బాహుబలం చేత పరమాత్మ ప్రపంచమంతా కూడా అలా వణుకుతూ ఉన్నది అని మీకు ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇది ఏ అసురుల యొక్క కర్మ కాదు, పరమాత్మ మిమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు అని చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పిన తర్వాత దేవతలందరూ కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారు. దేవావూచుః క్వతద్భూతం వసుమతీం సముద్ధరతి హృష్టవత్ తం దేశం భగవాన్ బ్రూహి తత్ర యాస్యామహే వయం. ఏదో పరమాత్మ అవతరించాడు అని చెబుతున్నారు కదా,
ఆ పరమాత్మని వీరందరూ కూడా భూతం అని పిలిచారు. అనగా భూతం అంటే నిజంగా ఉండే పదార్థము పరమాత్మే. భూతభృత్ భావ అని మనం విష్ణు సహస్రనామంలో కూడా విని ఉంటాం. పరమాత్మని భూతము అని పిలుస్తారు. అంటే ఏ పదార్థాలైతే భూసత్తాయాం అనే ఒక ధాతుతో భూతం అనే పదం నిష్పన్నమవుతోంది, ఏ పదార్థాలైతే ఒక సత్తాన్ని కలిగి ఉన్నాయో అందులోనూ కూడా జీవులకు సత్తా ఉన్నది. కానీ జీవాత్మకు పరమాత్మకు ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే, పరమాత్మ యొక్క అపేక్ష చేత, పరమాత్మ యొక్క సంకల్పం చేతనే జీవుడు తన సత్తా అనే ప్రతీతిని పొందుతున్నాడు. కానీ పరమాత్మకు స్వతంత్రంగా సత్తా ఉంది కాబట్టి పరమాత్మని భూతమని పిలిచారు. అటువంటి భూతం ఎక్కడ ఉన్నది? ఏ చోట నుండి పరమాత్మ తను ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా అలా ఉద్ధరణ చేస్తున్నాడు? అటువంటి దేశాన్ని మాకు తెలపండి, మేమందరం కూడా అక్కడికి వెళ్ళి ఆ పరమాత్మ యొక్క దర్శనాన్ని, దివ్యమైన రూపాన్ని మేము దర్శనం చేసుకుంటాము అని దేవతలందరూ కూడా ప్రార్థిస్తే, అందుకు బ్రహ్మోవాచ హంతగచ్చత భద్రంబో నందనే పశ్యత స్థితం ఏషోత్ర భగవాన్ శ్రీమాన్ సుపర్ణ సంప్రకాశతే. అంటే ఒక రకంగా మీకందరికీ తెలియదా అని చతుర్ముఖ బ్రహ్మగారు చాలా సుందరంగా మాట్లాడుతున్నారు. పరమాత్మ ఎక్కడికి వస్తాడో మొట్టమొదటిగా అక్కడికి గరుత్మంతుల వారు వస్తారు. మీరున్న నందనవనంలోనే, అనగా స్వర్గలోకంలో ఇంద్రుని ఉద్యానవనం నందనవనం, ఆ నందనవనంలోనే గరుత్మంతుడు గొప్పగా ప్రకాశిస్తున్నాడు. ఎక్కడైతే గరుత్మంతుడు నందనవనంలో ప్రకాశిస్తున్నాడో అక్కడే ఆ పరమాత్మ, వరాహ రూపి అయినటువంటి పరమాత్మ అక్కడే ఉన్నాడు, అదిగో చూడండి అని చతుర్ముఖ బ్రహ్మగారు చూపించి, వరాహేణేవ రూపేణ భగవాన్ లోకభావన కాలానలైవాభాతి పృథ్వీతలం ఉద్ధరన్. పరమాత్మ వరాహ అనే రూపంతో ఈ భూమిని తను ఉద్ధరిస్తూ ఉన్నాడు. ఈ పరమాత్మ ఎలా ఉన్నాడు అంటే, కాలానలహ, ప్రళయాగ్ని ఏ విధంగా ప్రకాశమానంగా ఉంటుందో అంతటి ప్రకాశంతో ఈ పరమాత్మ కూడా తను వెలుగొందుతూ ఉన్నాడు. ఈ పరమాత్మని అనేక పురాణాల్లో చాలా సుందరంగా వర్ణిస్తారు. వరాహ కవచము, వరాహ స్తోత్రము, అలాగే భాగవతంలోని స్తోత్రాలు, ఈ విధంగా పరమాత్మ యొక్క వరాహ రూపి అయిన పరమాత్మ యొక్క వైశిష్ట్యాన్ని తెలిపే అనేక స్తోత్రాలు ఉన్నాయి. అందులోనూ కూడా ఈ వరాహస్వామి వారి ఉపాసన అనేది పూర్వకాలంలో చాలా ఉద్ధృతంగా, అనగా చాలా గొప్పగా చేసేవారు. ఈ కాలంలో కాస్త తగ్గినప్పటికీ కూడా ఈ పరమాత్మ యొక్క వైశిష్ట్యం ఏమిటి అంటే, శ్యామస్సు దర్శనధరా భయసద్వరేతో భూమ్యాయుతోఖిల నిజోక్త పరిగ్రహైశ్చ ధ్యేయో నిజైస్తతనభిస్స గలైరుపేతః కోలో హరి సకల వాంఛిత సిద్ధయేజః అని పరమాత్మని పొగుడుతారు. ఆ పరమాత్మ నీలమేఘశ్యాముడు ఇత్యాది సద్గుణ భాసితుడు, సద్గుణాలతో ఆ పరమాత్మ అలా విరాజిల్లుతూ ఉంటాడు అని ఏ పరమాత్మ గురించి అయితే అనేక పురాణాల్లో, వాంగ్మయాల్లో మనకు వివరించి ఉన్నారో ఆ పరమాత్మ ఇక్కడే ఉన్నాడు అని స్వర్గలోకాన్ని చూపించిన చతుర్ముఖ బ్రహ్మగారు ఇంకొక లక్షణాన్ని కూడా చెబుతారు. ఆ పరమాత్మ ఎలా ఉన్నాడు అంటే, ఏతస్యోరసి సువ్యక్తం శ్రీవత్సం అభిరాజతే పశ్యధ్వం విబుధా సర్వే భూతమేత ధనామయం. ఏదో ఒక వరాహం వచ్చింది, ఆ వరాహాన్ని చూపిస్తూ పరమాత్మ అని చెప్పేశారంటే, ఈ వరాహం ఏ పరమాత్మ అయితే వరాహ రూపాన్ని దాల్చాడో ఇది సాక్షాత్తుగా శ్రీహరియే. ఎందుకంటే ఏ విధంగా అయితే శ్రీమన్నారాయణుడికి తన వక్షస్థలంలో శ్రీవత్సం అనే ఒక అంకము, అనగా చిహ్న గుర్తు ఉంటుందో, అదేవిధంగా ఈ వరాహరూపి పరమాత్మ కూడా అదే గుర్తుని పొంది ఇక్కడ అవతరించాడు. అదిగో చూడండి, శ్రీవత్సం అభిరాజతే. ఈ పరమాత్మ ఎటువంటి వాడు అంటే, ఈ భూమి యొక్క ఉద్ధరణ సమయంలో గొప్ప గొప్ప రాక్షసులు వారు పెద్ద పెద్ద రూపాలను పొందారు కదా, వారినందరినీ కూడా సంహరించాడు. సంహరించే సందర్భంలో ఈ పరమాత్మకి ఎటువంటి చిన్న చిన్న గాయాలైనా ఏమైనా తగిలాయా, లేకపోతే వారు ప్రయోగించిన అస్త్రాల ద్వారా కానీ శస్త్రాల ద్వారా కానీ పరమాత్మకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే అనామయం. ఎటువంటి ఆమయాలు, అనగా శారీరక మానసిక బాధలు లేని ఆ గొప్పవాడైనటువంటి పరమాత్మ అదిగో చూడండి, పశ్యధ్వం, మీరందరూ కూడా దర్శించుకోండి అని చతుర్ముఖ బ్రహ్మగారు ఆ వరాహరూపి అయినటువంటి పరమాత్మ యొక్క దర్శనాన్ని చేయించారు. అదే విషయాన్ని లోమశ మహర్షి గారు వివరిస్తూ, లోమశ ఉవాచ తతో దృష్ట్వా మహాత్మానం శ్రుత్వా చామంత్ర చామరాః పితామహం పురస్కృత్య జగ్ముర్దేవా యథాగతం.
ఆ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఆదేశానుసారం వారందరూ కూడా, దేవతలందరూ కూడా ఆ నందన వనానికి వెళ్ళి ఆ పరమాత్మని పూజించారు, సత్కరించారు. తర్వాత చతుర్ముఖ బ్రహ్మగారిని మొదలుకొని వారందరూ కూడా పరమాత్మని పూజించి వారి వారి స్థానాలకు వారు వెళ్ళిపోయారు. ఇదే విషయాన్ని వైశంపాయని మహర్షి గారు చెబుతూ, శ్రుత్వాతు తాం కథాం సర్వే పాండవా జనమే జయ లోమషా దేశితాతేన ఆశుపత జగ్ముహు ప్రహృష్టవత్. ఈ దివ్యమైనటువంటి వరాహరూపి అయిన పరమాత్మ యొక్క విశేషాలను తెలుసుకున్న పాండవులందరూ కూడా లోమశ మహర్షి గారు ఆదేశించిన మార్గంలోనే వీరందరూ కూడా ఆనందంతో నడుస్తూ ఉన్నారు. చాలా దూరం నడవాలి, అందులోనూ కూడా సంక్లిష్టమైన మార్గము. ఆ మార్గంలో వెళ్లే సందర్భంలో కాస్త మనస్సుకి, శరీరానికి శక్తి కావాలి కదా. ఆ శక్తి కావాలంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఈ కాలంలో గ్లూకోజ్ అని అంటూ ఉంటాం, శక్తివర్ధకమైనటువంటి పానీయాలు. కానీ పాండవులకి ఆ శక్తివర్ధకమైన పానీయాలు ఏమిటి అంటే భగవన్నామ కీర్తన, పరమాత్మ యొక్క మహిమలు. వాటిని వింటే చాలు వారికి శరీరానికి అలాగే మనస్సు కూడా గొప్పదైనటువంటి శక్తులు లభిస్తున్నాయి. ఆ విధంగా వారందరూ కూడా లోమశ మహర్షి గారు చెప్పిన కథలు వింటూ ఆ పరమాత్మను సంకీర్తిస్తూ వీరందరూ కూడా ముందుకు సాగుతూ ఉన్నారు అని ఇప్పటికీ 142వ అధ్యాయాన్ని పూర్తి చేసుకొని, ఇక 143వ అధ్యాయంలో వైశంపాయన మహర్షి గారు ఈ విధంగా చెబుతున్నారు. వైశంపాయన ఉవాచ తేషూరా తదధ్వానః స్థూణవంతః సమార్గణాః బద్ధ గోధాంగుళిత్రాణాః ఖడ్గవంతో మిదౌజసః పరిగృహ్య ద్విజశ్రేష్ఠ జ్యేష్ఠా సర్వధనుష్పతాం పాంచాలీ సహితా రాజన్ ప్రయయుర్గంధమాదనం. వీరందరూ కూడా గంధమాదన పర్వతాన్ని ప్రవేశించారు. గంధమాదన పర్వతం గురించి కాళిదాసు గారు చెబుతారు, సుగంధిర్ గంధమాదన అని చెబుతారు. అంటే మంచి సుగంధభరితమైనటువంటి వాసన కలిగిన పర్వతము. ఆ పర్వతంలో ఎక్కడ వెళ్ళినా కూడా చాలు అన్నిటా కూడా సువాసనలే వస్తూ ఉంటాయి. అలాగే శబ్దార్థ కౌస్తుభంలో చెబుతారు, గంధయతి మాదయతే చ, అనగా సుగంధాన్ని కూడా వెదజల్లుతుంది. ఆ సుగంధాన్ని ఆస్వాదిస్తూ మనిషి తనను తాను మరచిపోతాడు, పరవశించిపోతాడు. అంతటి సుగంధభరితమైనటువంటి వాసన కలిగిన ఈ పర్వతము, అటువంటి గంధమాదన పర్వతాన్ని వీరందరూ కూడా ప్రవేశించారు. ప్రవేశించే సందర్భంలో వీరందరూ కూడా ఎలా ఉన్నారు అంటే, ఆ మార్గంలో వెళుతూ అమ్ముల పొదులను ధరించారు, అనగా అనేక బాణాలను, అలాగే వేళ్ల తొడగులు. బాణాలను వదిలే సందర్భంలో వేళ్లకు కానీ చర్మానికి కానీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా కొన్ని తొడగులను ధరిస్తారు. కొన్ని ప్రాణుల యొక్క చర్మంతో నిర్మించిన తొడగులు, వాటిని కూడా ధరించారు. ఖడ్గాలను ధరించారు. ఇత్యాది అనేక ఆయుధాలను ధరించిన వారందరూ కూడా గొప్ప పరివారంతో సహా, ద్రౌపదీదేవితో సహా గంధమాదన పర్వతాన్ని వారందరూ కూడా ప్రవేశించారు. గంధమాదన పర్వతంలో వారందరూ కూడా వెళుతూ ఉన్నారు. వెళ్లే సందర్భంలో గంధమాదన పర్వతం అలా పైన కనబడుతుంది. ఎలా కనబడుతుంది అంటే, సరాంసి సరితశ్చైవ పర్వతాంశ్చ వనాని చ వృక్షాంశ్చ బహుళఛాయాన్ దదృశుర్గిరిమూర్ధని. వీరందరూ కూడా పర్వతం యొక్క కింది భాగంలోనే ఉన్నారు. కానీ పైన ఏమున్నాయో అన్ని కూడా స్పష్టంగా ఇక్కడే కనబడుతూ ఉన్నాయి. పైన ఏమేమి ఉన్నాయి అంటే, సరాంసి అనేక కొలనులు ఉన్నాయి, సరితశ్చైవ నదులు ప్రవహిస్తూ ఉన్నాయి, అనేక పర్వతాలు. అంటే గంధమాదన పర్వతం అంటే ఒకే శృంగం కలిగిన ఒకే పర్వతం కాదు, అదొక పర్వత శ్రేణి. అనేక శృంగాలు కలిగిన పర్వతాల యొక్క వలయాన్ని గంధమాదన పర్వతంగా పిలిచారు. అనేక పర్వతాలు ఉన్నాయి. బహుళఛాయాన్, గొప్ప గొప్ప శాఖలు కలిగిన అనేక ఆకులతో, అలుములతో, పక్షి సంఘాలతో అలరారుతుండేవంటి ఆ వృక్ష సంఘాలను వీరందరూ కూడా ఆ పర్వతాల శిఖరాల్లో వీరందరూ కూడా దర్శిస్తూ ఉన్నారు. సామాన్యంగా మనం చూస్తూ ఉంటే ఏదైనా ఒక ప్రవాహాన్ని చూడవచ్చు, కానీ పైన కొలను ఉన్నది అని చూడడం అనేది ఆ కాలంలో సంభవించే గొప్ప సౌభాగ్యము. అలాగే ఆ గంధమాదన పర్వతం ఇంకా ఎలా ఉన్నది అంటే, నిత్య పుష్ప ఫలాన్ దేశాన్ దేవర్షి గణసేవితాన్ ఆత్మన్యాత్మానమాధాయ వీర మూల ఫలాశినః. వీరందరూ కూడా ఆ గంధమాదన పర్వతం ఎలా ఉన్నది అని వర్ణిస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా అన్ని ఫలాలతో, అన్ని పుష్పాలతో అలంకృతమైనటువంటి చెట్లను కలిగి ఉన్నది.
మనమందరం కూడా సీజనల్ ఫ్రూట్స్ అని అంటూ ఉంటాం. ఆయా కాలాల్లో మాత్రమే కొన్ని ఫలాలు మనకు లభిస్తూ ఉంటాయి. కానీ గంధమాదన పర్వతంలో ఎప్పుడూ కూడా అన్ని చెట్లలో కూడా ఫలాలు, పుష్పాలు అవి అన్ని కూడా వికసితంగా ఉన్నాయి. దేవతలు, ఋషులు వారందరూ కూడా అక్కడ ఆ గంధమాదన పర్వతంలో వారందరూ కూడా వారి వారి అనుష్ఠానాలను చేసుకుంటూ ఉన్నారు. అటువంటి పర్వతంలో వీరు వీరెలా నడుస్తూ ఉన్నారంటే ఆత్మన్యాత్మానమాధాయ, మనస్సుని అలాగే బుద్ధిని వారు నిగ్రహిస్తూ వారు నడుస్తూ ఉన్నారు. నడవడం అలా ఎందుకు అంటే ఎటువంటి అపచారాలు చేయకుండా ఆ పర్వతం పైన నడిస్తే మాత్రమే ఆ క్షేత్రాల యొక్క సందర్శన మహాత్మ్యం తెలుస్తుంది. తద్వారా మనకు ఫలితాలు కలుగుతాయి. ఏదైనా అపచారాలు చేస్తే మనకు సందర్శన ఫలం అనేది దక్కదు. అందుకోసమే వీరందరూ కూడా చాలా సంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్త మార్గంగా వీరందరూ కూడా ఆ గంధమాదన పర్వతంలో నడుస్తూ ఉన్నారు. కేవలం మూలాలు అలాగే ఫలాలు, కందమూలాలను అలాగే ఫలాలను మాత్రమే వీరు ఆహారంగా స్వీకరిస్తూ వారి యాత్రను కొనసాగిస్తూ ఉన్నారు. చేరురుచ్చావచాకారాన్ దేశాన్ విషమ సంకటాన్ పశ్యంతో మృగజాతాని బహూని వివిధాని చ. కొన్ని చోట్ల ఎత్తుగా ఉంది, కొన్ని చోట్ల పల్లంగా ఉన్నది. అటువంటి సందర్భంలో వీరందరూ కూడా జాగ్రత్తగా ఒకరి చేతిని ఒకరు పట్టుకొని అందరూ కూడా ఇక్కడ కింద పడకుండా అనేక జాగ్రత్తలు వహిస్తూ వారు అన్ని రకాలైనటువంటి మృగాలను, పక్షులను దర్శిస్తూ వాటి గొప్పదనాన్ని తెలుసుకుంటూ వారి యాత్రను కొనసాగిస్తూ ఉన్నారు. అక్కడ ఎవరెవరు కనబడుతూ ఉన్నారు అనే విషయాన్ని కూడా వైశంపాయన మహర్షి గారు చెబుతూ ఉన్నారు. ఋషి సిద్ధామరయుతం గంధర్వాప్సరసాం ప్రియం వివిశుస్తే మహాత్మానః కిన్నరా చరితం గిరిం. ఋషులు, సిద్ధ పురుషులు, అలాగే దేవతలు, గంధర్వులు, అప్సరసులు, అలాగే కిన్నరులు వీరందరూ కూడా అక్కడ విరివిగా సంచరిస్తూ ఉన్నారు. వీరిని మనం చూడాలంటే ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో అప్పుడు మాత్రమే చూసేవారు. కానీ గంధమాదన పర్వతంలో వీరందరూ కూడా అక్కడక్కడ ఎక్కడ చూసినా వీరు కనబడుతూనే ఉన్నారు. అటువంటి దివ్యమైనటువంటి గంధమాదన పర్వతం. అలాగే ప్రియం అనగా ఋషులకు, సిద్ధులకు, దేవతలకు, గంధర్వులకు, అప్సరసలకు, అలాగే కిన్నరులకు అత్యంత ప్రీత్యాస్పదం కాబట్టే, వారికి ఇష్టం కాబట్టి ఇక్కడ విరివిగా వారు తిరుగుతూ ఉన్నారు అని మహర్షి గారు చెబుతున్నారు. అలాగే ప్రవిశత్ స్వతవీరేషు పర్వతం గంధమాదనం చండవాతం మహద్వర్షం ప్రాదురాసీద్విషాంపతే. వీరందరూ కూడా గంధమాదన పర్వతం యొక్క ప్రవేశాన్ని అలా చేసుకున్నారు. కాస్త దూరం వెళ్ళిన వెంటనే చండమారుతం, విపరీతమైనటువంటి గాలి అక్కడ ఆరంభమైనది. గాలి అలాగే గాలితో పాటు వాన కూడా ప్రారంభమైపోయింది. మొదటిగా గాలి ఎలా వచ్చింది అనే విషయాన్ని కూడా, గాలి ఎలా ఉన్నది, అక్కడ ప్రవహించేటువంటి గాలి ఎలా ఉన్నది అంటే తతోరేణు సముద్భూతః సపత్ర బహుళో మహాన్ పృథివీం చాంతరిక్షం చ ద్యాం చైవ సహసావృణోత్. ఆ గాలికి అక్కడ కింద పడినటువంటి ఎండుటాకులు అన్ని కూడా పైకి ఎగురుతున్నాయి. అవన్నీ కూడా ప్రళయకాలంలో ఏ విధంగా ప్రళయం వస్తే మొత్తం కూడా కమ్ముకు వస్తుందో, చీకటి కమ్ముకు వస్తుందో అంతగా ఆ ఎండుటాకులన్నీ కూడా ఎగురుతూ ఉన్నాయి. అలాగే దుమ్ము, ధూళి ఇవన్నీ కూడా పైకి ఎగురుతూ అసలు ఎవరు ఏమి కూడా చూడలేరు అన్నంతగా అన్ని కూడా కమ్ముకు వస్తూ వారిని కబళిస్తూ ఉన్నాయి. అటువంటి సందర్భంలో ఈ పాండవుల యొక్క వారి స్థితి ఎలా ఉన్నది అంటే నస్మ ప్రజ్ఞాయతే కించిత్ ఆవృతే వ్యోమ్నిరేణునా నచాపిషేకుస్తత్కర్తుం అన్యోన్యస్యాభిభాషణం. అసలు ఏం జరుగుతోందని కూడా వారికి తెలియటం లేదు. అంటే గాలి మొదటిగా మెల్లిగా ఆరంభమై తర్వాత అది పుంజుకోలేదు. అలా ఆరంభమవడమే పెద్ద మొత్తంలో అది గాలి ఆరంభమైపోయింది. అందుకోసం వీరికి ఏమి చేయాలో తెలియదు, ఏమవుతుందో కూడా తెలియలేదు. అంతగా దుమ్ము ధూళి మొత్తం కూడా కబళిస్తూ ఉన్నది. ఇక ఒకరితో ఒకరు మాట్లాడదామంటే ఆ హోరు గాలిలో ఒకరి మాటలు ఒకరికి వినబడటం లేదు. అలాగే నోరుని తీయడం కూడా, అలాగే కళ్ళను తీసి ఎవరు ఎక్కడున్నారో కూడా చూడలేకపోతున్నారు. అంతటి హోరు గాలి అక్కడ ఆవరించి ఉన్నది. నచా పశ్యంస్తతోన్యోన్యం తమసా వృతచక్షుషః ఆకృష్యమాణా వాతేన సాస్మచూర్ణేన భారత. హే జనమేజయ, అక్కడ ఎలా ఉన్నది అంటే దుమ్ము ధూళి అంటే అశ్మచూర్ణము అని చెబుతారు. అంటే ఏదో ఇసుక వచ్చినది కాదు, అలా రాళ్ల యొక్క ఒరిపిడి వలన, రెండు రాళ్లు అలా ఒరిపిడి వలన, లేకపోతే అక్కడ
ప్రవహించిన నీటి వలన ఆ రాళ్ళు కరిగి ఆ రాళ్ళ యొక్క పొడి అక్కడ ఉన్నది, అదంతా కూడా పైకి ఎగిరి ఉన్నది. దాని వలన మొత్తం చీకటిగా మారిపోయింది. అంటే ప్రాతకాలం అయినప్పటికీ కూడా దుమ్ము ధూళి వలన మొత్తం ప్రాంతం మొత్తం కూడా చీకటిగా అయిపోయింది. తద్వారా ఒకరినొకరు చూసుకోలేకపోతున్నారు. అటువంటి సందర్భంలో ద్రుమాణం వాతభగ్నానాం పతతాం భూతలే నిశం అన్యేషాం చ మహీజానాం శబ్దః సమభవన్ మహాన్. కొన్ని చెట్లు నేల కొరిగిపోతూ ఉన్నాయి. వాటి శబ్దం వలన భూమి మొత్తం కూడా వ్యాపించి ఉన్నది. అంటే చెట్లు అలా పడిపోతూ ఉన్నాయి. భూమి అనేదే కనబడటం లేదు. అన్ని చోట్ల కూడా కింద పడిన చెట్లు, అలాగే చెట్లు యొక్క కొమ్మలు, ఆకులు ఇవే కనబడుతూ ఉన్నాయి. ఆ సందర్భంలో వారి పరిస్థితి ఎలా ఉన్నది? వారేమనుకుంటున్నారు అంటే ద్యౌస్విత్ పతతికిం భూమి దీర్ఘతే పర్వతో నుకిం ఇతితే మేనిరే సర్వే పవనే నాపి మోహితాః. అలాగే ఆకాశం కింద పడిపోతూ ఉన్నదా అన్నంత శబ్దంతో గాలి వీస్తూ ఉన్నది. లేకపోతే భూమి రెండుగా చీలిపోతూ ఉన్నదా అన్న శబ్దం కూడా వస్తుంది. లేకపోతే పర్వతాలన్నీ కూడా నేలకు రాలుతున్నాయా అనేట్టుగా అక్కడ హోరువన శబ్దం కూడా వ్యాపించి ఉన్నది. తే పథానంతరాన్ వృక్షాన్ వల్మీకాన్ విషమాని చ పాణిభిః పరిమార్గంతః భీతా వాయోర్ నిలిల్లిరే. వారందరూ కూడా ఇక ఏదో ఒక ఆధారాన్ని సంపాదించకపోతే ఆ గాలిలో కొట్టుకుపోతాం కాబట్టి వారందరూ కూడా చాలా జాగ్రత్తగా వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వృక్షాలు, ఏ వృక్షాలైతే కూలిపోలేదో ఆ వృక్షాలని ఆధారంగా చేసుకున్నారు. అలాగే కొండలు, గుట్టలు, పుట్టలు వీటిని అలా చేతులతో తడుముతూ ఉన్నారు. ఎందుకంటే అవి కనబడటం లేదు కాబట్టి, కళ్ళను తీయలేరు కాబట్టి అలా జాగ్రత్త వహిస్తూ చేతులతో తడుముకుంటూ కింద కూర్చుని అలా కింద పాకుతూ వారందరూ కూడా అక్కడ ప్రయాణాన్ని కొనసాగిస్తూ వారందరూ కూడా ఒక్కొక్క చోట దాక్కుంటూ ఉన్నారు. తతః కార్ముకమాదాయ భీమసేనో మహాబలః కృష్ణామాదాయ సంగమ్య తస్థావాశ్రిత్య పాదపాన్. భీముడు తన ధనుస్సుని ధరించాడు. తన ధనుస్సుని గట్టిగా పట్టుకొని ఇంకొక చేతితో ద్రౌపదిని కూడా గట్టిగా పట్టుకొని ఒక వృక్షాన్ని ఆశ్రయించి తను ఒక చోట జాగ్రత్త పడ్డాడు. ఒక చెట్టుని ఆశ్రయించి తను ఒక స్థానంలో జాగ్రత్తగా ఉన్నాడు. ధర్మరాజశ్చ ధౌమ్యశ్చ నిలిల్యాతే మహావనే అగ్నిహోత్రాన్యుపాదాయ సహదేవస్తు పర్వతే. ధర్మరాజు మరియు ధౌమ్య మహర్షి గారు వీరిద్దరూ కూడా ఒక వనాన్ని ప్రవేశించారు. ఆ వనం మొత్తం కూడా చాలా నిబిడంగా ఉన్నది. అంటే చెట్లన్నీ కూడా చాలా గుబురుగా ఉన్నాయి. అక్కడ కాస్త గాలి తీవ్రత తక్కువగా ఉంది. ఆ ప్రదేశంలో వీరిద్దరు కూడా దాక్కున్నారు. వీరితో పాటు సహదేవుడు కూడా ఉన్నాడు. కానీ సహదేవుడికి ఆ దారి తెలియక మరొక దారిని ఆశ్రయించాడు. కానీ సహదేవుని యొక్క చేతిలో పాండవుల యొక్క అగ్నులున్నాయి. అగ్నిహోత్రాన్ని ఆచరించి అగ్నులన్నీ కూడా ఆ సహదేవుని చేతుల్లో ఉన్నాయి. సహదేవుడు మాత్రం ఒక పర్వతం యొక్క కొండ ప్రాంతాన్ని పైకెక్కాడు. అక్కడ తను జాగ్రత్త పడ్డాడు. నకులో బ్రాహ్మణాశ్చాన్యే లోమశశ్చ మహాతపాః వృక్షానాసాద్య సంత్రస్తాః తత్ర తత్ర నిలిల్నీరే. నకులుడు ఇంకా మిగిలిన బ్రాహ్మణోత్తములు అలాగే లోమశ మహర్షి గారు వీరందరూ కూడా వారికి దొరికినటువంటి చెట్లను ఆశ్రయించి వారందరూ కూడా అక్కడక్కడే వారు నిలిల్నీరే దాక్కున్నారు. వారందరూ కూడా వణికిపోతున్నారు, భయంతో కంపించిపోతున్నారు. వారందరూ జాగ్రత్త పడ్డారు. కాసేపటి తర్వాత మందీభూతేతు పవనే తస్మిన్ రజసి శామ్యతి మహద్భిర్ జలధారౌగైః వర్షమభ్యాజగామః. కాస్త గాలి తగ్గింది అని అనే లోపలే అలాగే దుమ్ముధూళి కూడా తన తీవ్రతను తగ్గించుకుని ప్రకాశమయంగా మొత్తం ప్రాంతం మొత్తం కూడా కనబడుతుంది. అప్పుడే పెద్ద పెద్ద జలధారలతో సహా వర్షం ప్రారంభమైనది. భృశం చటచటా శబ్దః వజ్రాణాం క్షిప్యతామివ తతస్థాన్ జలజలాభాసః చేరురభ్రేషు విద్యుతః. ఆ వర్షం ఎలా ప్రారంభమైందంటే అలాగే పెద్ద పెద్ద ఏనుగు యొక్క కాళ్ళ పరిమాణంలో ఒక్కొక్క చినుకులు పడుతూ ఉన్నాయట. అవి కూడా వడగళ్ల వాన కురుస్తూ ఉన్నది. ఆ వడగళ్ల వాన కురిసే సందర్భంలో కొన్ని వడగళ్ళు అక్కడ ఉన్నటువంటి రాళ్లపైన పడడం, అలాగే ఆకులపైన చెట్లపైన పడడం వల్ల
అది కూడా పెద్ద శబ్దాన్ని తను కలిగిస్తూ ఉన్నది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మేఘాలు అలాగే విద్యుత్ అనగా మెరుపులు వీటి వలన పెద్ద శబ్దారావం కూడా కొనసాగుతూ ఉన్నది. తతోష్మ సహితాధారాః సంవృణ్వంత సమంతతః ప్రపేతురనిశం తత్ర శీఘ్రవాత సమీదితాః. ఇంతవరకు కూడా పెద్ద గాలి, ఆ గాలి యొక్క దుమారం చేత అన్ని మేఘాలు కూడా అక్కడే కమ్ముకున్నాయి అన్నట్టుగా ప్రళయాగ్ని వలె, అలాగే ప్రళయకాలంలో ఏ విధంగా అయితే వర్షం పడుతుందో అంత పెద్ద మొత్తంలో వర్షం కూడా పడుతోంది. అశ్మసహితాహ, వడగళ్ల వాన ఆపటం లేదు, అలాగే పెద్ద పెద్ద పరిమాణంలో వడగళ్ళు పడుతూ ఉన్నాయి. శీఘ్రవాత సమీరితాహ, ఇంతవరకు కూడా ఆ గాలి వలె ఆకృష్టమైనటువంటి మేఘాలన్నీ కూడా అదే ప్రాంతంలో వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాయి. తత్ర సాగరగా హ్యాపః కీర్యమాణా సమంతతః ప్రాదురాసన్ సకలుషాః ఫేనవంత్యో విశాంపతే. ఇక అక్కడ నీళ్ళు ఎలా ప్రవహిస్తున్నాయంటే, నదులలోని నీళ్ళన్నీ కూడా ఒకేసారి దూకుతూ ఒకే ప్రాంతంలో వస్తే ఎలాగైతే నురగ ఏర్పడుతుందో, బురద ఏర్పడుతుందో, అంతటి సంక్లిష్టకరమైనటువంటి ఆ సందర్భంలో అంత పెద్ద మొత్తంలో వర్షం పడుతూ ఉన్నది. వహంత్యో వారి బహుళం ఫేనోడు పరిపప్లుతాన్ పరిసస్రుర్ మహాశబ్దః ప్రకర్షంత్యో మహీరుహాన్. పెద్ద పెద్ద నురగలతో అలాగే బురద, వీటిలో కొట్టుకు వచ్చేటువంటి చెట్లు, చెట్ల కొమ్మలు, వీటి వలన అత్యంత కలుషితమైనటువంటి ప్రాంతంగా ఆ ప్రాంతం మొత్తం కూడా చాలా భీకరంగా మారిపోయినది. కానీ కాసేపటికి తస్మిన్నుపరతే శబ్దే వాతే చ సమతాం గతే గతే హ్యంభసి నిమ్నాని ప్రాదుర్భూతే దివాకరే నిర్జగ్ముస్తే శనైః సర్వే సమాజగ్ముశ్చ భారత ప్రతస్థిరే పునర్వీరాః పర్వతం గంధమాదనం. కాసేపటికి గాలి ఆగిపోయింది, వర్షం కూడా ఆగిపోయింది. ఇక ఎప్పుడైతే ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొన్నదో, గతే హ్యంభసి నిమ్నాని, నీరు మొత్తం కూడా పల్లపు ప్రాంతానికి కొట్టుకుపోయినదో, కాసేపటికి సూర్యుడు కూడా ఉదయించాడు, సూర్యుడు కనబడుతున్నాడు, మేఘాలన్నీ కూడా చెల్లాచెదురై బయటికి దూరంగా వెళ్ళిపోయాయి. అప్పుడు పాండవులు అలాగే ధౌమ్యాచార్యుల వారు, లోమశ మహర్షి గారు వీరందరూ కూడా బయటికి వచ్చి అందరూ ఒకచోట కలుసుకున్న వారై వారందరూ కూడా పరమాత్మ యొక్క స్మరణ చేస్తూ తర్వాత తమ యాత్రను కొనసాగించారు అని చెబుతూ ఇక్కడికి 143వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 144వ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఆ 144వ అధ్యాయంలో ఏమి జరిగినది, ద్రౌపదీదేవికి వచ్చినటువంటి కష్టాలేమిటి అనే విషయాన్ని మనం తర్వాతి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పాదపద్మములైన సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ శ్లోకాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.